ఈరోజు మనము పరిచర్య మరియు బోధించడం ఒకటేనా అని అంటే ఈ కంటిన్యూషన్గా మనము ఇది ఎన్నో భాగము మూడో భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిచర్య అంటే స్త్రీ పరిచర్య మరియు బోధించడం ఒకటేనా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను అని చెప్పేశారు. అంటే జీవము గల దేవుని సంఘంలో అనగా క్రీస్తు సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి అని అంటే పరిచర్య చేసేవారు పరిచర్య చేయాలి, బోధించేవారు బోధించాలి, హెచ్చరించేవారు హెచ్చరించాలి. కానీ హెచ్చరించడం పరిచర్య చేయడం లేదా బోధించడము సువార్త చేయడము ఈ రెండు ఒకటే అని అనుకుంటారు చాలామంది. అంట హెచ్చరించడము మరియు పరిచర్య చేయడము రెండు ఒకటేనా అని అంటే రోమపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 4-5 కంబైన్గా ఉన్నాయి చూడండి. ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా ఎలా ఉన్నాము అవయవమై ఉన్నాము అని చెప్పేశాడు. అంటే మన బాడీలో ప్రతి అవయవానికి ఒక్కో దానికి ఒక్కో పని ఉంది. అలాగే మనం కూడా సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కో పని ఉంది. కానీ నాకు ఇవ్వలేని పని నేను తీసుకుంటాను, నాకు అప్పగింపలేని బాధ్యత నేను తీసుకున్నానంటే అది ప్రమాదానికి ఎదురవుతుంది. కానీ అది దేవుడు అనుమతించడానికి అవకాశం ఉండదండి. అందుకోసమే కిందకు మాట్లాడిస్తూ 6వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావలు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. అంటే ప్రవచించేవారు ప్రవచించాలి. అది ఆనాడు మొదటి శతాబ్దంలో ఉంది. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, పరిచర్య అయితే దేంట్లోనూ పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను. పరిచర్యని బోధించడం రెండు కలపట్లేదు. అక్కడ కల్పిస్తున్నా కలపట్లేదా? పరిచర్య వేరు, బోధించడం వేరు. ఈ రెండు విధానాల వ్యత్యాసం తెలియకపోతే ఇటు పరిచర్య బోధించడం రెండు ఒకటే అనుకుని అపార్థం చేసుకుంటారు చాలామంది. కొన్ని లేఖనాలు కూడా అపార్థం చేసుకుని ఏం చేసుకున్నారు అని అంటే సంఘంలో బోధించేవారు ఉన్నారు అని మాట్లాడుతేవారు చాలామంది ఉన్నారు. అయితే పరిచర్య చేసే విషయంలో పురుషులనే కాదు కానీ దేవుడు స్త్రీలను కూడా ఎన్నుకున్నాడు. ఒకసారి చూద్దాము తిమోతి రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే ఎవరైనా పరిచర్య చేయాలంటే సంఘంలో ఎవరు పడతాను చేయడానికి అవకాశం ఉండదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అలాగున్నే పరిచారకులు అని చెప్పేశాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిచారకులు ఎలా ఉండాలి అని మాట్లాడుతూ, అయితే పరిచారకులు అని మాట్లాడుతూ ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరిచర్య చేసే విషయంలో పురుషులే కాదు కానీ ఎవరున్నారని అంటే స్త్రీలు కూడా ఉన్నారు. మనకి 11వ వచనంలో తెలియజేస్తుంది. అటువలే పరిచర్య చేసే స్త్రీలు, అంటే పరిచర్య చేసే విషయంలో స్త్రీకి కూడా దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. కానీ సంఘంలో బోధించే విషయంలో పురుషుడే కానీ స్త్రీకి ఏం లేదు, అధికారం లేదు. ఆమెకు ఏమేమని అన్నాడు దేవుడు? సెలవివ్వనని పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ పరిచర్య చేసే విషయంలో స్త్రీలు ఉన్నారు కానీ బోధించే విషయంలో స్త్రీ లేదు. ఈ సంగతి జరగాలి. 11 అటువలే పరిచర్య చేసే స్త్రీలను మాన్యులను కొండెములు చెప్పని వారును. అంటే వీళ్ళు ఎలా ఉండాలంటే స్త్రీలు, నేను ఎవరైనా క్లీనింగ్ చేద్దామన్నా, ఎవరైనా సహాయం చేద్దామన్నా, ఎవరైనా విధవరాలను ఆదుకుందామన్నా, ఎవరైనా లేదా సంఘ కార్యక్రమాలు కానీ శుభ్రపరచడం అయినా ఇదంతా పరిచర్యలోకి వస్తుంది. ఎవరికైనా ఆహారం పెట్టడం, భోజనం పెట్టడం, ఎవరికైనా సహాయం చేయడం, ఇదంతా ఏంటిది? పరిచర్య. ఇదంతా పరిచర్య అయితే చాలామంది ఈ పరిచర్యను కూడా ఎలా మార్చేస్తారంటే వాక్య పరిచర్య కింద మార్చేసుకున్నారు. ఎవరంటే చాలామంది అపార్థం చేసుకున్నవారు. అయితే పరిచారం చేసే వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు సంఘంలో పరిచర్య చేయడానికి అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు చేయాలి అని అంటే కనుక ఈ అర్హత కలిగిన వారు మాత్రమే ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అదే మాట్లాడేశాడు. మాన్యులను అంటే క్లీన్ చేయడానికి కూడా అర్హతలు ఉన్నాయా? శుభ్రపరచడానికి కూడా అర్హతలు ఉన్నాయా? లేదా ఎవరికైనా సహాయం చేయడానికి కూడా అర్హతలు ఉన్నాయంటే కంపల్సరీ ఉన్నాయి. ఇది స్త్రీలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్త్రీలను మాన్యులను కొండెములు చెప్పని వారును. అంటే కొండెములు అంటే ఈ ఎదుటి వారి మీద
లేనిపోని అపవాదాలు చెప్పకూడదండి. 4 వేసేమన్నాడు చూడండి. మూల భాషలో అపవాదులు అంటే ఇతరుల గురించి ఏం చేస్తారు? అపవాదం చెప్తారు. ఎవరంటే స్త్రీలు. అందుకోసమే పౌలు గారు స్త్రీలను హెచ్చరిస్తాడు. ఎందుకంటే 4:7 చెప్తాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:7. అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి, ఆ ముచ్చట్లు అవసరం లేదు మనకి. ఎవరికంటే క్రైస్తవులకి ముచ్చట్లు అవసరం లేదు, క్రైస్తవ స్త్రీలకి. అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోము, సాధకం చేసుకోను. దేవుడు నాకు అర్హత ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే పరిచయం చేసి అర్హత ఇచ్చాడు. కాబట్టి నేను పరిచయం చేయాలంటే స్త్రీగా నేను ఈ అర్హతను సంపాదించుకోవాలి. ఈ అర్హతల్ని నేను దేవభక్తి విషయంలో సాధకం చేస్తేనే కానీ ఈ అర్హతలు రావడానికి అవకాశం ఉండదు. అదే మాట్లాడేశాడు 3:11. అటువలే పరిచయం చేసే స్త్రీలను మాన్యులను కొండలు చెప్పను వారు వాళ్ళ మీద ఏం చేస్తారో కొండలు చెప్తారు. ఇంటింటికి తిరిగి నువ్వు ఎలాగంట, నువ్వు అలాగంట, ఆవిడ ఎలా అందంటే నీ గురించి, ఈవిడ ఎలాగ అందానంట అంటే ఇలా చెప్పేవారు చాలామంది ఉంటారు. అది కూడా మాట్లాడుతున్నాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13 చదువుదాం. 5వ అధ్యాయం 13. ఎవరు చెప్పేశాడు తెలియజే సమాచారం ఏమని? 5:13 మరియు వారు ఎంటెంటే తిరుగుచు, తిమోతి రాసిన మొదటి పత్రిక 5:13. మరియు వారు ఎంటెంటే తిరగలాడుచు బద్ధకరాండ్రగుతో మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారొకటకు నేర్చుకుందరు. కాబట్టి స్త్రీలు ఏం చేస్తారు? అసలు ఆలోచించి కూడా మాట్లాడతారు. ఆడరాని మాట్లాడేవారు కానీ, అపవాదాలు మాట్లాడేవారు కానీ, కొండలు చెప్పేవారు కానీ, మాన్యులుగా లేనివారు కానీ పరిచర్య చేయడానికి ఏం కలిగిన వారు కాదు, అర్హత కలిగిన స్త్రీలు కాదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అందుకోసం ఈ లక్షణాలు ఉండకూడదండి. అదే చెప్పేశాడు. మరి ఇంటెంటో తిరిగిలాడుచు బద్ధకరాండ్రగుతో మాత్రమే కాక ఆడరాన్ని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు. అంటే వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడానికి, వీళ్ళ మీద గొడవ పెట్టుకోవడానికి ముందుగా సై అనేది ఎవరంటే స్త్రీలు. కాబట్టి ఇలా కొంతమంది స్త్రీలు ఉన్నారంట. ఇలా మీరు ఉంటే కనుక సంఘంలో పరిచర్య చేయడానికి ఏముండదంటే అవకాశం ఉండదు. అదే మాట్లాడేశాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:11. అటువలే పరిచర్య చేసే స్త్రీలు మాన్యులను కొండెములు చెప్పని వారును మితానుభవం కలిగి ఉండవాలండి. అంటే వారు ప్రతి దానికి ఏమవకూడదంటే రియాక్ట్ అవ్వకూడదు. మితానుభవం కలవారును అన్ని విషయంలో ఎలా ఉండాలంట? నమ్మకమైన వారినై ఉండవలను అని చెప్పేశాడు. అన్ని విషయాలు ఎలా ఉండాలి? స్త్రీలు నమ్మకమైనవి ఉండాలి. ప్రతి దాన్ని మితానుభవంతో చేయలే కానీ వీళ్ళు ఏంటంటే అధిక జ్ఞానంతో కానీ వీళ్ళు అనుకున్నట్టు చేయకూడదు కానీ మితానుభవం కలిగిన వారు ఉండాలి. నెక్స్ట్ ఏమన్నాడు? అన్ని విషయాల్లో అంటే స్త్రీ అన్ని విషయాలు ఎలా ఉండాలంటే నమ్మకం కోల్పోయిన స్త్రీలా కాకుండా నమ్మకం కలిగిన స్త్రీలా ఉండాలి. అది భర్తకైనా సంఘంలో అయినా ఎక్కడైనా అన్ని విషయాలు ఇవి ఎలా ఉండాలంటే నమ్మకమైన వారు ఉండాలి. పరిచారకులు ఎలా ఉండాలంటే భర్త గురించి మాట్లాడుతూ ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలినవారిని ఉండవాళ్ళను పరిచారకులు ఉండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారును మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసున విశ్వాసం ముందు బహుధైర్యం గలవారవుదురు అని చెప్పేశాడు. కాబట్టి పరిచర్య చేసే స్త్రీలకి దేవుడు ఏమిచ్చాడు? అర్హతలు ఇచ్చాడు. అర్హతలు ఎన్ని విషయాలు చెప్తున్నాడు? 3:11 పరిచర్యకి చేసే స్త్రీలకి ఉన్న అర్హతల గురించి దేవుడు క్రొత్త గ్రంథం ద్వారా తెలియజేశాడు. అయితే బైబిల్లో పరిచారకులు అంటే పరిచారకులైన స్త్రీలు ఉన్నారా అని అంటే బైబిల్లో ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయం రోమపత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాల్లో ఒక సమాచారం తెలియజేశాడు. రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఈ సమాచారం మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా చూడండి. సంఘ నాయకత్వరాలు అని మాట్లాడలేదు. అక్కడ ఏం మాట్లాడేశాడు? కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఎవరంట? ఫిబే అని చెప్పేశాడు. ఈ స్త్రీ ఎవరంటండి? సంఘ పరిచారకులు. సంఘ పరిచారకులు అవ్వాలంటే ఏముండాలి? అర్హతలు ఉండాలి. ఈ అర్హత కలిగిన వాళ్ళు ఏమవుతారు? సంఘంలో పరిచారకులు ఉండడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఫిబే గారు కూడా ఆనాడు క్రీస్తు సంఘంలో ఎలా ఉన్నారంటే పరిచారకురాల్లాగా ఉన్నారు. ఎవరంటే ఫిబే గారు. అది మాట్లాడేశాడు. కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబేను మన సహోదరిని పరిస్థితులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావలసినది ఏదైనా ఉన్నాయడలా సహాయం చేయవాలని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును ఎలా ఉందంట? సహాయకురాలై ఉండెను అని చెప్పేశాడు. అప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు?
సంఘ పరిచారకురాలకు ఫిబే గారు గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఫిబే గారు ఎలా ఉన్నారంటే సంఘ పరిచర్య చేసేవారు. ఎవరో ఫిబే గారు సువార్త పనిలో పౌలు గారితో కూడా సువార్త పనులు ఏం చేశారు, సహాయం చేశారు. పాలివారు ఉన్నారు ఎవరంటే ఫిబే గారు. ఈ సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగాలి. ఎందుకంటే స్త్రీలు ఈ వచనాన్ని ఉపయోగించి చాలా మంది ఏమంటారు, వాక్య పరిచర్య అంటారు. ఒకవేళ నిజంగా ఈ స్త్రీ వాక్య పరిచర్య చేస్తే, లేదా నిజంగా స్త్రీ సంఘ నాయకత్వం చేస్తే కనుక పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక 2:11-12 ప్రకారం ఏం చేద్దరు, ఫిబే గారిని ఖండించరు. కానీ ఫిబే గారిని ఖండించట్లేదు. ఏమని, ఫిబే గారిని మీరు ప్రోత్సహించండి అని చెప్తున్నాడు. ఎవరో పౌలు గారు అలా మాట్లాడుతున్నాడు. అంటే ఆవిడ చేసేది ఏంటంటే పరిచర్య. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఇది తెలియకుండా చాలామంది దీన్ని వాక్య పరిచర్య కూడా మార్చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 వచనం చదువుదాం. ఎందుకంటే మనము అర్హతలు చూసాము. పౌలు గారు కూడా స్త్రీల్ని ఎలా చేయమని, అంటే పరిచర్య అంటే ఏంటో ఖచ్చితంగా తెలియాలండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 వచనం చదువుదాం. 5వ అధ్యాయం 16 వచనం. ఇక్కడ సమాచారం తెలియజేశాడు. విశ్వాసరాలైన ఏ స్త్రీ ఎంటైనను, విశ్వాసరాలు ఉన్న స్త్రీ ఏ ఎంటైనను ఏమన్నాడు, విశ్వాసరాలైన ఏ స్త్రీ ఎంట అయినను విధవరాండ్రుని ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు ఏం చేయాలి, సహాయం చేయటకే, దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి ఏం చేయాలి, సహాయం చేయాలి. సహాయం చేసేదాన్ని కూడా ఏమంటారు, పరిచర్య. శుభ్రపరిచేదాన్ని కూడా ఏమంటారు, పరిచర్య అని అన్నప్పుడు బోధించేదాన్ని వీళ్ళు ఏం చేశారు, కొత్తగా ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే సంఘ నాయకత్వ విషయంలో పురుషులకి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు స్త్రీలకు అధికారం లేనప్పుడు కొన్ని వచనాల్ని వీళ్ళకి అనుగుణంగా బోధించుకోవడానికి ఏం చెప్తారని అంటే ఫిబే గారిని వాక్యము సంఘంలో బోధించింది అన్నట్టు మాట్లాడేస్తారు. ఎందుకంటే అక్కడ వచనం అలా ఉందా, ఆవిడెవరంట, కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే. చాలా స్పష్టంగా రాశాడు చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. అంటే అనాథల్ని విధవరాండ్రని చేర్చుకుని వారికి ఏం చేయాలంటే స్త్రీ సహాయం చేయాలి. వారి విషయంలో ఏం చేయాలి, పరిచయం చేయాలి. ఎవరనంటే స్త్రీకి ఇచ్చిన బాధ్యత, విశ్వాసరాలని స్త్రీకి ఇచ్చిన బాధ్యత అది. చదువు రోమపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. ఒక సమాచారం తెలియజేశాడు. 16వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా ఈ వచనాన్ని ఇది బోధించడానికే అపార్థం అని అనుకుంటే ఆ వచనమే వాళ్ళకి కరాకడితత్వం సమాధానం ఇస్తుంది. చదివేద్దాం ఒకసారి. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలని ఆమెను గురించి మీకు ఏం చేస్తున్నాను, సిఫార్సు చేస్తున్నాను. మీకు ఏమైనా కావాలని అంటే, మీకు ఏమైనా కావాల్సింది ఏదైనా ఉంటే కనుక సహాయం చేయవలని ఆమెను గురించి నేను ఏం చేస్తున్నాను, సిఫార్సు చేస్తున్నాను. అయితే ఆమె ఏం చేస్తున్నానంట, ఆమె ఎవరు అని అంటే ఆమె అనేకులకును నాకును ఎలా ఉంది, సహాయురాలై ఉండెను. సహాయురాలని అంటే పౌలు గారు రోమపత్రికలో మొత్తం లిస్ట్ చెప్తాడు స్త్రీల గురించి. రోమపత్రికలో వీళ్ళందరూ చేసిన వాళ్ళందరూ ఎవరో స్త్రీలు సువార్త పనులు ఏమయ్యారు, పౌలు గారితో ట్రావెల్ అయ్యారు, పాలువరు అయ్యారు. కాబట్టి దాంట్లో ఒక ఆవిడ ఎవరని అంటే ఫిబే గారి. కానీ సంఘంలో పురుషుల మధ్య ఫిబే గారు బోధించినట్టు కానీ సంఘంలో వాక్యం చెప్పినట్టు కానీ మనకి ఎక్కడా కూడా ఏం కనపడవు, ఆధారాలు కనపడేది. ఎందుకంటే వీడు సహాయురాలే ఉంది, కానీ బోధించేరాలుగా లేదా బోధించే వ్యక్తిగా సంఘ నాయకురాలుగా ఎవరు లేరు, ఈ ఫిబే గారు లేరు. ఈవిడెవరనంటే సంఘ పరిచారకురాలకు ఫిబే అని చెప్పేశాడు. మనము ఫిలిప్పి పత్రిక కూడా చదివితే, ఫిలిప్పి రాసిన పత్రిక, ఎందుకంటే స్వార్థ పనిలో పౌలు గారితో ప్రయాసపడి ఉంది కాబట్టి ఆమె కూర్చి నేను ఏం చేస్తానంటే సిఫార్సు చేస్తాను అన్నాడు. అంతే తప్పించి ఒకవేళ ఆవిడే సంఘంలో ఎక్కడైనా వాక్యం చెప్పింది అనుకోండి, సంఘంలో బోధించింది అనుకో, ఖచ్చితంగా తిమోతి పత్రిక ప్రకారంగా ఆయన ఏం చేదురు, ఫిబే గారిని ఖచ్చితంగా ఖండించదు. ఎందుకంటే ఆవిడ అలా చేయలేదు కాబట్టి ఆయన ఏం చేయలేదు, ఫిబే గారిని ఖండించలేదు, కానీ సిఫార్సు చేస్తున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యవోదియను సుంటికేని ఏం చేస్తున్నాను, ప్రభువునందు మీరిద్దరు ఎలా ఉండాలని అంటే ఏకంగా ఉండాలి. ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యవోదియను సుంటికేను బతిమాలు కొంచున్నా. అవును, నిజమైన సహకారి అంటే స్త్రీలు ఎలా ఉండాలంటే సహకారులుగా ఉండాలి. అందుకోసమే సహాయురాలు అని చెప్పాడు, కానీ బోధకురాలు అనలేదు, దైవ జనురాలు అనలేదు. అక్కడ ఎలా మాట్లాడాడు, సహాయురాలు. ఇక్కడ కూడా ఏమన్నాడు, నిజము, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులు అన్నాడు, కానీ బోధించే బోధకురాలు అన్నట్లేదండి. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే
పరిచర్య చెప్పేటప్పుడు పరిచర్య గురించి ఆలోచించాలి, బోధ చెప్పేటప్పుడు బోధ గురించి ఆలోచించాలి, సంఘ నాయకత్వం చెప్పేటప్పటికి నాయకత్వం ఆలోచించాలి. కానీ దాన్ని ఏం చేస్తారంటే ఒక విభజన లేకుండా కలిపేసి అపార్థం చేసుకుని వీళ్ళు వత్తాసుపలు కూడా కొన్ని వచనాలు ఏం చేసుకుంటారు, ఏరుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నాయకత్వం చేయడానికి. కానీ గ్రంథం ఎక్కడ దానికి ఏం చేయదు, సపోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. మాట్లాడేశాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం అందు ఏం చేయని ఉన్నాయి, వ్రాయబడి ఉన్నవి అని చెప్పేశాడు. కాబట్టి సహకారులు అని అంటే సువార్త పనిలో పౌలు గారితో ఎలాంటి వారిలో సహకారులుగా ఉన్నవారు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో చెప్తాడు ఏమని, సువార్తలో మొదటి దినం నుండి మీరు నాతో ఏమవ్వాలి, పాలువారు అవ్వాలి. 1:3 అంటాడు కదా. మొదటి దినం నుండి ఫిలిప్పీ రాసిన పత్రిక 1:3 మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారైన చూచి, అంటే స్వార్థ విషయంలో ఏమయ్యారంట ఫిలిప్పీ సంఘము, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘం ఏంటంటే పౌలు గారితో స్వార్థ పాలువారు ఉన్నారు. అలాగే అదే స్వార్థలో స్త్రీలు కూడా పౌలు గారికి ఎలా ఉన్నారంటే సహకారులుగా ఉన్నారు, సహకారిగా ఉన్నారు. అదే మాట్లాడేశాడు. నాతో పాలువారిని చూచి మీలో శిత్కరైన ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పేసి. కాబట్టి స్త్రీలు స్వార్థ విషయంలో పరిచారకురాలు కానీ, సంఘ విషయంలో బోధించే విషయంలో కానీ, నాయకత్వాన్ని చేసే విషయంలో కానీ, పురుషుల మీద అధికారం చేసే విషయంలో కానీ పౌలు గారితో ఎవరు కాదు, పాలువారు కాదు. ఈ సంగతి ఖచ్చితంగా వెళ్ళింది. అంటే స్వార్థ పనిలోనే ఆయనతో పాలువారుగా ఉన్నారు, సహకారులుగా ఉన్నారు. కానీ ఆయనతో పాటు సమానంగా బోధించడానికి, అపోస్తులతో పాటు సమానంగా సంఘాల్లో బోధించినట్టు ఎక్కడ ఏ స్త్రీ కూడా మనకే కనపడదు. ఇది వీళ్ళు అపార్థం చేసుకుని వచ్చినమే కానీ దాంట్లో ఉన్న వాస్తవ అర్థమని ఈరోజు మనం కాల్ చేశాను. వీళ్ళు రెండో వచనాన్ని అపార్థం చేసుకున్నారు. ఎలాంటిదండి అంటే కనుక వీళ్ళు మన గత వారం నేను చెప్పాను కదా, అంతకుముందు పాస్టమ్మలో ఉన్నారా సంఘంలో అని అంటే చాలామంది పాస్టమ్మ ఉందని ఒక వచనం చూపిస్తారు చాలామంది. అసలు ఆ వచనంలో అలా ఉందో లేదో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన 2వ పత్రిక. వీళ్ళు అపార్థం చేసుకున్న మరొక వచనం ఏంటంటే యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 1వ అధ్యాయం 1వ వచనం, పెద్దనైన నేను ఏర్పరచబడిందైనా అమ్మగారికి అన్నాడా, పాస్టర్ అమ్మగారికి అన్నాడా? ఎవరికి అన్నాడు? అమ్మగారికి. ఇంకా చదివేద్దాం. పెద్దనైన నేను పెద్ద ఎవరు? అపోస్తులైన యోహాను గారు. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పేశారు. కాబట్టి ఈ వచనాన్ని చాలామంది స్త్రీ పాస్టర్లుగా ఉన్నారో, స్త్రీ సంఘ పెద్దలుగా ఉన్నారో, స్త్రీ సంఘ కాపర్లుగా ఉన్నారని ఈ వచనాన్ని వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అక్కడ పాస్టర్ అమ్మ ఉందా, అమ్మ ఉందా అని అంటే అమ్మగారికి అన్నాడు. కానీ ఏ అమ్మగారికి అనలేదు, పాస్టర్ అమ్మగారికి అని అనలేదు. అక్కడ ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అయితే ఒకవేళ యోహాను గారు నిజంగా పాస్టర్ అమ్మ అనే భావంతో వీళ్ళు అనుకున్నట్టు రాస్తే కనుక ఏమందుడు అని అంటే కనుక ఇప్పుడు మరలా చదువుతాను. ఒకవేళ ఆయన అలాగనుకుంటే వీళ్ళకిలాగా ఆయన అలా అనుకుంటే కనుక పెద్దనైన నేను ఏర్పరచబడినదైనా నాకులాగా ఈవుడు కూడా ఎవరో సంఘ పాస్టర్ అమ్మందుడు లేదా సంఘ పెద్దరాలు లేదా పెద్ద లేదా సంఘ కాపర్రాలు అని అందుడు ఎవరిని? ఒకవేళ అక్కడ స్త్రీని భావిస్తే కనుక. కానీ అలా మాట్లాడలేదు. ఏమని? పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయింది. ఇక్కడ ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఏ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే కనుక అక్కడ ఆమె లేదా అమ్మగారు అని అంటే అమ్మగారు కాదు, పిల్లలు అని అంటే పిల్లలు కాదు. ఎందు గురించి అంటే ఈ పదాలను మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆలోచించలేదు. కంటే యోహాను గారు కూడా స్త్రీని సంఘ పెద్ద అని అనుంటే వీళ్ళ అపార్థం చేసుకుని అనుకున్న ప్రకారంగా అని అనుంటే కనుక ఎలా మాట్లాడుతారంటే పేతురు గారిలా మాట్లాడాలి. పేతురు రాసిన 1వ పత్రికలో పేతురు గారు ఏమంటారంటే నేను ఎవరిని అని అంటే యోహాను గారు పెద్దన ఎలా అయితే చెప్పుకున్నాడు ఈయన కూడా అలాగ అంటాడు. ఏమని? 5వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 5వ అధ్యాయం 1వ వచనం, తోటి పెద్దను అంటున్నాడు. పెద్దను అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాడో తన గురించే మాట్లాడుకుంటున్నారు. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించిన ఎవరు? నేను సాక్షిని. ఇది స్త్రీ గురించి ఎక్కడైనా కనపడిందా? నేను క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని లేదా తోటి సంఘ కాపరిని అని ఉందా ఎక్కడైనా? లేదు, రైట్ లేదు. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని
బయలుపరచబడవో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను అన్నాడు, కానీ మీలో సంఘ కాపరులను అనట్లేదు, కాపర్రాలు అని అనట్లేదు. మళ్ళీ ఎవరిని? కాపర్లను. అంటే ఎవరి గురించి మాట్లాడు? పురుషుల గురించి మాట్లాడేశాడు. కాపర్లను హెచ్చరించున్నాను అంటే కాపర్లు ఎలా ఉండాలో, తోటి నాతో పాటు ఎవరైతే పెద్దలుగా ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నాను అన్నాడే కానీ సంఘ కాపరు రాలు అని మాట్లాడలేదు ఎవరో? పేతురు గారు. ఈ సంగతి ఖచ్చితంగా మన అందరం ఎరగాలి. అయితే ఇంతకు యోహాను పత్రికలో, యోహాను రాసిన 2వ పత్రికలో అమ్మగారి కంటే అమ్మగారు ఎవరు, విశ్వాసులైన పిల్లలు ఎవరు అని అంటే కనుక ఒకసారి మరలా వచ్చిన చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పెద్దనైన నేను ఏర్పరచబడినైన అమ్మగారికి అన్నాడు. అంటే ఈ పత్రిక నిజంగా స్త్రీకి రాస్తున్నాడా? ఒకవేళ స్త్రీకి రాస్తే ఈ స్త్రీ ఎవరా స్త్రీ, ఎవరు ఆమె పిల్లలు అని ఆలోచన చేస్తే కనుక ఇది క్రొత్తనంతా ఏ భాషలో ఆదిమ భాష ఏంటిది? గ్రీకు. ఈ గ్రీకు భాషలో ఈ పదము అమ్మగారు అనే పదము, తెలుగులో రాసిన పదము గ్రీకులో ఏం రాయబడదంటే కురియోస్ లేదా కురియా అనే పదం మనకి కనపడుతుంది. కురియోస్ అనే పదం కనపడుతుంది. కురియోస్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో ప్రభువు అని అర్థం. ఇదే పదాన్ని లేదా అమ్మగారు కొనే గ్రీకులో వాడిన పదాన్ని సేమ్ యాసిడ్ ఎక్కడ వాడతారని అంటే అపోస్తలుల 10:36 వాడుతారు. అపోస్తలుల 10:36 ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కురియా అనే పదము, అమ్మగారు అనే పదము ఎలాంటి విశేషమైన వాగ్దత్తతో మాట్లాడుతుందంటే కనుక అది చదివేది ఒకసారి. అపోస్తలుల 10:36 అపోస్తలుల కార్యములు 10:36 ఒక సమాచారం తెలియజేశాడు. కురియోస్ అనే పదానికి ఇక్కడ సేమ్ ఈ పదమే ఇక్కడ వాడతాడు. ఎక్కడంటే గ్రీకులో. అపోస్తలుల 10:36 ఆయన అందరికీ ఎవరనంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేశాడు. యేసుక్రీస్తు అందరికి ఎవరో? ప్రభు అనే చోట కూడా గ్రీకులో కురియోస్ అనే పదం కనపడతాది. ఈ కురియోస్ అనే పదంలో మనము ప్రభువు అనే అర్థం, అంటే అమ్మగారు అంటే అర్థం ఏంటి? ప్రభువు, లార్డ్ అని అర్థం, అంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అని అర్థం అన్నప్పుడు అమ్మగారు కంటే ఎవరిగా భావించకూడదు, మనం స్త్రీగా భావించకూడదు. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా యోహాను ఆ స్త్రీకి ఉపయోగిస్తున్న పదం ఏంటిది? అమ్మగారు. అంటే అమ్మగారు అని అంటే ఎవరు కాదు? అమ్మగారు కాదు. అమ్మగారు అంటే ఏ ఉద్దేశం మాట్లాడతారంటే ప్రభు యొక్క పిల్లలు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడే కానీ అలంకారికంగా స్త్రీ అంటే ఎవరు కాదు? స్త్రీ కాదు. ఇది ఖచ్చితంగా మనందరం ఎరగవలసిన విషయం. ఎందుకంటే ఇది విశేషమైన ప్రాముఖ్యతని స్త్రీకి చూపిస్తున్నాడు దేవుడు. అంటే స్త్రీని, సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు? స్త్రీతో పోలుస్తున్నాడు. అందుకోసమే అమ్మ అనే పదం మనకు కనబడుతుంది. చదువు ఒకసారి. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఒకవేళ స్త్రీకి అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఆ పత్రిక ఎవరికి సంబంధించింది కాదని అర్థం? క్రీస్తు సంఘానికి సంబంధించింది కాదర్థం. అది ఎవరికి వర్తిస్తుంది? ఆ స్త్రీకి వర్తిస్తుంది. ఆ స్త్రీ ఎవరో కూడా చెప్పలేనప్పుడు ఆ స్త్రీ ఎవరంటే ప్రభువుగా పోల్చాడు, స్త్రీని ప్రభువుగా పోలుస్తున్నాడు అని అంటే అక్కడ ప్రభు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును, అంటే ప్రభువుకి ప్రభు పిల్లలు ఎవరో? విశ్వాసులు ఎవరో? సంఘస్థులు. అంటే విశ్వాసులకి శుభమని చెప్పి వ్రాయుంది అని చెప్పేస్తున్నాడు. అంటే సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? స్త్రీతో పోలుస్తున్నాడు. అంటే మీకు ఎక్కడైనా సరే బైబిల్లో సంఘాన్ని స్త్రీతో పోల్చాడా అని అంటే అదే పత్రికలో మనం చదివితే 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం. కాగా అమ్మ అంటున్నాడు. అమ్మ కాజ్యాలు ఏంటండి? ఏ అమ్మ? ఒకవేళ అమ్మ అనుకుంటే, స్త్రీ అనుకుంటే కనుక ఏ అమ్మ కాజ్యాలు ఇస్తున్నాడు దేవుడు? యోహాను గారి ద్వారా ఏ అమ్మ కాజ్యాలు ఇస్తున్నాడో, అంటే అమ్మ కాజ్యం ఇవ్వట్లేదు, ఎవరికి ఇస్తున్నాడో? సంఘానికి ఇస్తున్నాడు. అందుకోసమే 5వ వచనం అంటున్నాడు, కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరినొకరు ప్రేమిపోవాలని నిన్ను వేడుకొనుచున్నాను. ఒకరొకరు ప్రేమిపోవాలని చెప్పిన ఆజ్ఞ ఎవరి గురించి? మనం ముందు చదువుకున్నాం ఎన్నోసార్లు. అదంతా ఎవరి గురించి మాట్లాడో? సంఘంలో ఉన్న సహోదరు గురించి. మీరు అందరూ ఏకభావంతో ఉండాలి, ఏకతాత్పర్యంతో ఉండాలి, ఒకే మనసుతో ఉండాలి, ఒకే ఉద్దేశంతో ఉండాలని చెప్పి అన్ని పత్రికలు ఉన్నాయన్నీ ఎవరి గురించి? సంఘాల గురించి. మరి ఇక్కడ అమ్మ అంటే ఏ స్త్రీ ఎవరితో ఒకరినొకరు ఉండాలి అని అంటే స్త్రీ కాదు. అక్కడ స్త్రీని పోల్చాడే కానీ
దాని లోపల ఉన్న అర్థం స్త్రీ కాదనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే మాట్లాడుతున్నాడు. మనకు కలిగిన ఆజ్ఞనే రాయొచ్చు, మనం ఒకరికొకరు ప్రేమ పోలని నేను వేడుకొనుచున్నాను, మనం ఆయన ఆజ్ఞలు నడుచుటే ప్రేమ, మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకుని వల్లనేది ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలోనికి బయలుదేరి అన్నారు. అటువాడే వంచకుడును క్రీస్తు విరోధి అన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యాలను చెడ్డగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పేశారు. అంటే మనది గ్రీకులో చూస్తే కనుక దాని అర్థం వేరు, వీళ్ళు అనుకుంటున్న అర్థం వేరు. కాబట్టి ఇవన్నీ సంఘాన్ని గురించి హెచ్చరిస్తున్నాడే కానీ స్త్రీ గురించి కాదు, స్త్రీ యొక్క పిల్లల గురించి కాదు. స్త్రీ అనగా సంఘాన్ని వరిస్తున్నాడు, పిల్లలు అనగా ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడేందుకంటే ఈ పత్రిక ఎవరి గురించి హెచ్చరిస్తున్నాడో, ఇదిగో క్రీస్తు వంచకులు వస్తున్నారో, క్రీస్తు విరోధులు వస్తున్నారో, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంట, యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏం చేయట్లేదంట, ఒప్పుకోవట్లేదంట. అందుకోసం ఇది ఎవరికి కావాలి, సంఘంలో ఉన్న వారు కావాలి. అందుకోసం పౌలు గారు అపోస్తలుల 20:28 ఏమంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలోకి ప్రవేశించును అంటాడు. అంటే ఇది ఎవరి గురించి చెప్తున్నాడు, సంఘంలో ఉన్న విశ్వాసులకే. కానీ అక్కడ సంఘ విశ్వాసులు కానీ అర్థమైనప్పుడు ఇది కూడా ఎవరికి, సంఘ విశ్వాసులకే కానీ ఎవరికి కాదు, మరొకరు కాదు. ఎందుకంటే స్త్రీనిగా సంఘాన్ని ఎక్కడైనా దేవుడు పోల్చాడా అని అంటే ఒక స్త్రీని సంఘానిగా ఎక్కడైనా బైబిల్లో పోల్చాడా అని అంటే కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. అనే ప్రశ్న మీకు చాలామందికి రావచ్చు, దానికి ఆన్సర్ ఇస్తున్నాను నేను. యోహాను రాసిన 2వ పత్రిక అదే మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. అంటే దేవుడు స్త్రీని సంఘంతో పోల్చినట్టు చాలా వచనాలు కనపడతాయి మనకి. 13లో ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకేం చెప్తున్నారు, వందనం చెప్తున్నాడు. అంటే యోహాను గారు నీ సహోదరి అంటున్నాడు. నీ సహోదరుని అంటే మరొక సంఘస్థులు అనగా ఎవరో, క్రీస్తు యొక్క మరొక అవయవాలు ఏమంటే మళ్ళీ విశ్వాసం అంటారు. కాబట్టి వాళ్ళకి నేనేం చెప్తున్నాను, వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకేం చెప్తున్నారు, వందనం చెప్తారు. అంటే మరొక క్రీస్తు ప్రభు అవయం కోసం మాట్లాడుతున్నాడు, అవయవంలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇంకా కొన్ని వచనాల్లో చూస్తే ఇదే ప్రస్తావన స్త్రీగా పేతురు గారు కూడా పోల్స్తారు. ఎవరిని, సంఘాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో సమాచారం తెలియజేశాడు. 5వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే సంఘాన్ని దేవుడు స్త్రీతో పోలుస్తాడు. 5వ అధ్యాయం 13వ వచనం చదువుతా. బబులోనులో మీ వలె, ఎవరంటే బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు అంటున్నాడు. ఆమె అంటే ఆమెను అర్థమా, ఆమెయు అంటే ఎవరు, బబులోనులో ఉన్నవారు ఎవరు, రోమాలో ఉన్నవారు. రోమాలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఎవరో, పేతురు గారు. అదే మాట్లాడేశాడు. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు అని అంటే రోమాలో ఉన్న క్రీస్తు సంఘం, రోములో ఉన్న క్రీస్తు సంఘం. నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్తున్నాడు, ప్రేమ గల ముద్దుతో ఒకనికొకడు ఏం చేయండి, వందనములు చేయండి. కాబట్టి ఇక్కడ కూడా ఆమెయు అని అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు, రోమాలో ఉన్న క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆమె అంటే ఇక్కడ ఎవరు కాదు, స్త్రీ అని కాదు. ఎందుకంటే స్త్రీని దేవుడు పలు చోట్ల ఎలా పోల్చాడు అని అంటే సంఘంగా పోల్చాడనే సంగతి మనకి అర్థమవుతుంది. అయితే యోహాను రాసిన 2వ పత్రికలో కూడా రాస్తుంది ఎవరికో స్త్రీకి కాదు, పాస్టర్మకి అసలే కాదు. ఎందుకంటే అక్కడ ఏర్పరచబడిన అనంత చూడండి పదం. యోహాను రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి అంటే పాస్టర్ అమ్మగారు కాదు, అమ్మగారి కంటే స్త్రీ కాదు, ఎవరికి, అమ్మగారి కంటే సంఘానికిని సంఘమునకును ఆమె పిల్లలకు అనగా విశ్వాసులకును శుభమని చెప్పి వ్రాయింది. ఎందుకంటే ఏర్పరచబడిన ఎవరండి, ఏర్పరచబడిన అంటే అర్థం ఏంటి, దేవుని ఏర్పాటును బట్టి రక్షించబడిన జనాంగం అని అర్థం. ఏర్పరచబడినది ఎవరో, మనమే. తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎందుకంటే స్త్రీ అన్నాడంటే ఇక్కడ అది సంఘం గురించి మాట్లాడేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఏర్పరచబడిన వంశం ఎవరో, క్రీస్తు రక్తంలో కడగబడిన మనమే ఏర్పరచబడిన వంశం. అంటే మనకి రాస్తున్నాడే కానీ, సంఘానికి రాస్తున్నాడు కానీ స్త్రీకి రాయట్లేదు, ఆమె పిల్లలకి రాయట్లేదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాచరణను ఏర్పరచడం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం. అంటే ఏర్పరచబడింది స్త్రీ ఉన్నారు,
పురుషులు ఉన్నారు, భేదమేమి కూడా లేదు. అంటే ఎవరి గురించి మాట్లాడతాడు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమై ఉన్నారు. సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకంటే ఏర్పరచబడింది సంఘము, పరిశుద్ధులుగా పిలబడిన వారు, పరిశుద్ధ పరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలబడిన వారు గురించి మాట్లాడే. కానీ అమ్మగారు కంటే పాస్టర్ అమ్మగారు కనుకుంటున్నారు పామేలు. ఎందుకంటే ఆ పదమే బైబిల్ ఎక్కడ మనకి కనపడదు. సంఘ కాపరిలు అని కనపడదు. సంఘ బోధక రాండ్రు అని మనకు కనపడదు. దైవ జనురాలు అని మనకే కనపడదు. చాలామంది దైవ జనురాలు అని ఎడతారు. మీరు విన్నారా? దైవ జనురాలు అనే పదం ఉందా బైబిల్లో? లేదు. దైవ జనురాలు అనే క్రొత్తలో ఎక్కడ కనపడుతుంది మనకి? దైవ జనుడు అని కనపడుతుంది. చూడండి, తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. ఎందుకంటే వీళ్ళకి నచ్చినట్టు బైబిల్ని ఆపాదించేసుకుంటారు. బైబిల్ లేకపోయినా మాట్లాడేస్తారు చాలామంది. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కారణకు పూర్వంగా సిద్ధపడినట్లు. దైవజనుడు అన్నాడు, దైవజనురాలు కాదు, సంఘ కాపరాలు కాదు, లేదా సేవక రాండ్రు కాదు. పరిచారక రాలు ఉంది కానీ సేవక రాండ్రు లేదు, పాస్టర్ అమ్మ లేదు. ఈ సంగతి ఖచ్చితంగా మన అందరూ ఎరగలేదు. ఎందుకంటే ఏర్పరచబడినది అంటే ఎవరు? సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడేస్తున్నాడు. పేతురు రాష్ట్ర మొదటి పత్రిక. ఎందుకంటే ఏర్పరచబడని ఉద్దేశము సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడేస్తున్నాడు. పేతురు రాష్ట్ర మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన పోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఎవరికి ఇది సంఘ పత్రిక? ఎవరికి ఏర్పరచబడిన వారు? ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడింది ఎవరు? విశ్వాసులు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎవరు? క్రీస్తు వారి యొక్క సంఘము. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే ఏర్పరచబడిందంటే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అందు తప్పించి స్త్రీ గురించి పాస్టర్ అమ్మ గురించి కాదు. ఈ సంగతి ఎరగాలి. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చు వాడు ఎవరు? దేవుడే. దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటే ఎవరు? క్రీస్తు సంఘస్థులే దేవుని చేత ఎవరు? ఏర్పరచబడిన వారు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం. అంటే ఏర్పరచబడి సంఘంగా కనపడుతుంది కానీ స్త్రీగా కనపడదు, పాస్టర్ అమ్మగా కనపడదు. ఈ సంగతి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరో స్త్రీ గురించి మాట్లాడలేదు కానీ సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లా అనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని అన్నాడు. చూడండి ఇక్కడ, నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేబునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకునెను. అంటే ఏర్పరుచుకున్నది ఎవరో స్త్రీని కాదు, ఎవరో స్త్రీ యొక్క పిల్లలను కాదు, కానీ ఏర్పరచుకున్నది ఎవరో? సంఘాన్ని. ఈ సంగతి ఖచ్చితంగా మనందరం ఎరగాలి. మరో వచనం నుంచి అవుతాయి కనుక కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎందుకంటే చాలామంది అపార్థం చేసుకున్నవారు అన్నాడు కదా దేవుడు, వీడిని విద్యాహీనులు నస్తులైన వారు తక్కిన లేఖనాలు ఏం చేసుకుంటారంట? అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనికి అపార్థం చేసుకుంటారు చాలామంది. 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఇది గురించి ఎవరి గురించి? సంఘం గురించి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతం ఏం చేసుకోవాలి? సంఘం ధరించుకోవాలి. అంటే ఏర్పరచబడింది సంఘస్థులు కాబట్టి ఇవన్నిటినీ ధరించుకోవాలి. మనం మరో వచనం నుంచి అవుతాయి. తిమోతి రాసిన 2వ పత్రిక. ఎందుకంటే ఏర్పరచబడింది ఎవరో స్త్రీ కాదండి, ఇది సంఘము అనే పరిస్థితి మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు ఎవరో? సంఘస్థులు. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తము ఏం చేస్తున్నానో
ఓర్చుకొనిచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి ఏర్పరచబడిన సంఘమే కానీ ఎవరు కాదు, వేరే ఎవరో స్త్రీ కాదు, ఆమె యొక్క పిల్లలు కాదు. కాబట్టి క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘంలో ఉన్న విశ్వాసుల గురించే మాట్లాడే కానీ పాస్టమ్ గురించి కాదు, ఎవరో స్త్రీ గురించి ఖచ్చితంగా కాదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అయితే ఈ 2 వాదనలు. 3వ వాదన ఏంటంటే సమాజంలో అసలు పాత నిబంధన కింద ఉన్నామా, మనం క్రొత్త నిబంధన కింద ఉన్నామా అంటే దేని కింద ఉన్నాము? పాత నిబంధన కింద ఉన్నామా, క్రొత్త నిబంధన కింద ఉన్నామా? మనం అందరం క్రొత్త నిబంధన కింద ఉన్నాం. అంటే మనం వర్తించే నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన. వీళ్ళేం చెప్తారు? సంఘ బోధ చేయడానికి మళ్ళీ ఎవరో పాత నిబంధనల్ని, పొల్దాని, దెబోరాని, ఇలాగా మిరియాము గారిని, ఇలాంటి వారిని, అంటే న్యాయాధిపతిగా ఉన్న దెబోరాని, మిరియాముని, హొల్దాని, ఇలాంటి వారిని చూపించి మళ్ళీ అన్నాని, ప్రవక్త అయిన అన్నాని, ఇలాంటి వారిని చూపించి ఏం చెప్తారంటే చాలామంది సంఘంలో బోధించవచ్చు అంట. పాత్రలో కూడా యేసుక్రీస్తు వారి కాలంలో కూడా యేసుక్రీస్తు వారితో పాటు సమానంగా బోధించినట్టు కానీ, అక్కడ మన సంఘంలో బోధించినట్టు కానీ, లేదా సంఘం పురుషుల మీద అధికారం చేసినట్టు కానీ ఎక్కడైనా కనపడుతుందనంటే ఇది ధర్మశాస్త్రం కూడా ఏమవుతుంది చెప్పుచున్నది అని చెప్పేశాడు. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా విషయాలు ఆలోచించాలి. ఒక విషయాన్ని ఆలోచిద్దాం. ఏం చేస్తారంటే అసలు ఇది మనకు సంబంధించింది కాదు, ఆయన మీకు వివరం తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనంలో 68, 11, 68వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 68వ అధ్యాయము 11వ వచనం, 11వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ప్రభువు మాట ఏం చేస్తాడంట? ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. ఎవరు సెలవిచ్చున్నారు? ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. మాట సెలవిచ్చున్నాడు. దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దాన్ని ప్రకటించి స్త్రీలు అన్నాడు కదా, కాబట్టి మేము వాక్యాన్ని ప్రకటించేస్తామంటారు. ఇది అసలు పాతంలో సంగతి. ఇది క్రొత్తన క్రైస్తవులకు వచ్చింది. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఎవరికి అని అంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ధర్మశాస్త్రం అంతా ఎవరికి వర్తించిందంటే క్రైస్తవులు కాదు కానీ ఇశ్రాయేలు కానీ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనం, 5వ అధ్యాయం మొదటి వచనం. మోషే ఇశ్రాయేలు అందరూ పిలిపించి ఇట్లా అని, ఇశ్రాయేలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని అనుసరించినడు. ఎవరితో చెప్తున్నాడు? మోషే గారు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞని చెప్తున్నాడు. వాటిని అనుసరించినడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. హోరేబులో మనతో అనంటే ఎవరితోటి? ఇశ్రాయేల్ తోటి మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే, అంటే ఇశ్రాయేలుతోనే ఈ నిబంధన చేసెను అని చెప్పేశాడు. అంటే ధర్మశాస్త్రం ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేల్ సంబంధం. ఆ ధర్మశాస్త్రంలో వచ్చిన తీసుకొచ్చి ఏమంటారు వీళ్ళు? ఇదిగో ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు కాబట్టి మేము కూడా ప్రకటిస్తాం అంటారు. సంఘంలో ప్రకటిస్తాం. అసలు క్రొత్తలు ఎక్కడేం చెప్పాడా? లేదు, చెప్పలేదు. కాబట్టి ఏం చేసుకుంటారో వీళ్ళ బోధలు సమర్థించుకోవడానికి ఏదో వచనాన్ని ఎన్నుకుంటారు. పోనీ ఈ వచనంలో అయినా ఆంతర్యం అదా? సరే చూద్దాం. ఆ వచనాన్ని వివరిస్తాను. కీర్తనల గ్రంథము 68, 11. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 11వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నాడు. అంటే ఇది పాతన స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ వాక్యభావాన్ని వక్రీకరించి స్త్రీలు సంఘంలో బోధించవచ్చని వాదిస్తున్నారు. అయితే ఈ మాటల సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది రాస్తుంది ఎవరనంటే దావీదు గారు. దేని గురించి రాస్తున్నాడు అని అంటే మనం మొదటి నుంచి చూద్దాం ఒకసారి. 68వ అధ్యాయము మొదటి నుంచి 7 నుంచి చదివితే మీకు సమాచారం అర్థమైపోద్ది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మీరు పైన చూడండి ఒకసారి. 68కి పైన ఏముంది? ప్రధాన గాయకునికి దావీదు రచించిన గీతం. సందర్భం తెలియకుండా ఎక్కడో వచ్చి మేరుకుని మేము కూడా ప్రకటించేస్తాం, మేము కూడా బోధించేస్తామని ముందుకు వచ్చే స్త్రీలు చాలామంది ఉన్నారు. పోనీ అక్కడున్న ఆంతర్యం అదా అని అంటే 7వ వచనం చెప్పేశాడు. దేవా నీ ప్రజల ముందర, దేవా నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు, అరణ్యంలో నీవు ఏం చేసినప్పుడు? ప్రయాణం చేసినప్పుడు భూమి వణికిను, దేవుడి సన్నిధి అంతరిక్షము దిగజారును. ఇది అరణ్యంలో మనం మాట్లాడుతున్నాడు. ఎవరిని దేవుడు అరణ్యంలో నడిపించాడు? ఇశ్రాయేలుని. అంటే 6 లక్షల కాల్పలన్నీ దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో నడిపించినప్పుడు ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ కంటే ముందుగా నడిచింది ఎవరు? దేవుడు అనే సంగతిని వివరిస్తున్నాడు అక్కడ. అంటే అది మొదటిగా దేవుడు ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి విడిపించడాన్ని గురించి మాట్లాడుతుంది. కానీ దేని గురించి సందర్భం తెలియకుండా ఏదో వచ్చి మేరుకుని మేము కూడా వాక్యం బోధించేస్తామంటే అసలు వాళ్ళు వాక్యం బోధించారా లేదనేది కూడా చూద్దాం ఒకసారి. స్త్రీలు
భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షం దిగజారెను. ఇశ్రాయేలు దేవుడి సన్నిధిని ఆవలి సేనాయి కంపించును. దేవాని శ్వాసం మీద నీవు వర్షం సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని ఏం చేసావు, బలపరిచితివి. నీ సమూహం దానిలో నివసించును. దేవాని అనుగ్రహం చేత దీనిలోకి సదుపాయము కలగజేసేది. ఇది కనాను నుండి లేదా ఐగుప్తు నుండి కనానికి నడిపించే మార్గంలో, అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేశాడంట, ముందుగా నడిపించిన సందర్భం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మనము ఇంకా కిందకి వెళ్తే రెండవదిగా మనం 11 నుంచి అవుదాం. 11 నుంచి ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. దానిని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ 11 నుంచి 14 వరకు చదువుదాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూద్దాం. దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదురు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా గొవ్వ రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను అని చెప్పేసి. ఇక్కడ ఏంటి రెండోదిగా 11 నుంచి 14లో ఉన్న సందర్భం ఏంటి, దేవుడు ఐగుప్తు నుండి విడిపించి మార్గ మధ్యంలో ఇశ్రాయేలుని పోషించి సంరక్షించి కనాను దేశపు రాజులను ఏం చేస్తున్నాడు, పైన నడిచిన 14 వచనంలో సర్వశక్తుడు అక్కడ రాజులను ఏం చేసి ఉన్నాడు, అక్కడ రాజులను ఓడించి ఆ దేశాన్ని స్వాస్యంగా పంచిపెట్టడం గురించి తెలియజేస్తుంది. ఇది 11 నుంచి 14. రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమమో కురిసినట్లు ఆయన, అంటే రాజుల్ని సంహరించి దాన్ని స్వాస్యంగా దేవుడు పంచిపెట్టడాన్ని ఇశ్రాయేలు గురించి 11 నుంచి 14 వచనంలో తెలుస్తుంది. మనం ఇది సందర్భం చదివేశాం. అయితే దేవుడు ఒకటి విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అంటే రాజుల మీద విజయాన్ని అందించి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో 7 నుంచి 10 వచనాలేమో ఐగుప్తు నుండి కనానికి నడిపించే మార్గంలో దేవుడు మాకు ఎలా ఉన్నాడో తోడుగా ఉన్నాడని మాట్లాడేస్తున్నాడు. అయితే ఇంతకు 11వ వచనంలో అక్కడ మాట్లాడేసాడు ఏమని, 11 ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటి అనే మాట తెలియకుండా స్త్రీలు ప్రకటించారని మాట్లాడేస్తారు చాలామంది. ఒకటేమో విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, రెండోమో నడిపించడానికి గురించి మాట్లాడుతున్నాడు. విజయాన్ని గురించి మాట్లాడిందేమో 11 నుంచి 14, నడిపించిందేమో 7 నుంచి 10 వచనాల్లో సమాచారం కనపడిపోయింది. అయితే ఇక్కడ ప్రభువు మాట సెలవిచ్చున్నాడు. ఏ మాట సెలవిస్తున్నాడు అని అంటే కనుక దీనికంటే ముందు మన బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఏం చేయాలి, చదవాలి. ఆదికాండం 15 అధ్యాయం, అంటే ఆదికాండం 15 అధ్యాయం, ఆదికాండం 15 అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నది ఎప్పుడో ఎన్నుకుంటాడు. 15 అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు, ఎవరు సంతతి వారు, అబ్రాహాము పుట్టిన కుమారుడు ఇస్సాకు. అయితే ఈ ఇస్సాకు సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఇస్సాకులోంచి వచ్చేది ఎవరు, యాకోబులోంచి వచ్చింది ఎవరు, 12 మంది గోత్రులు ఎవరంటే ఇశ్రాయేలు. ఆయన నీ సంతతి వారు తమదు కాని పరదేశమందు నివసించి, ఆ దేశం వారికి ఎలా ఉంటారంటే తమది కాని దేశమందు ఏం చేట దేశమందు నివసించి ఆ దేశపు వారికి ఎలా ఉంటారంటే దాసులుగా నందు. వారు 400 ఏండ్లు వీరిని ఏం చేస్తారంట, శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదురని నిశ్చయముగా తెలుసుకునేవని ఎవరితో చెప్తున్నాడు దేవుడు, అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అంటే అబ్రాహాం సంతానం గురించి మాట్లాడుతూ మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయి, ఆ గొప్ప దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశముననగా కేనీయులను, కనిజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజ్జీలను, రఫాయిములను, అమోరీలను, కనానీయులను, గెర్గాషీలను, యోబిసీలను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో ఏం చేశాడు, నిబంధన చేసెను అని చెప్పేశాడు. అంటే ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడుదల చేసి కనాను దేశపు రాజులను ఓడించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోవడంతో ప్రభు సెలవిచ్చిన మాట ఏమైంది, నెరవేరబడింది. ఇదేమో చెప్పింది, అక్కడ ఏం జరిగింది, కీర్తన గ్రంథంలో జరిగింది, నెరవేరింది. నెరవేరిన తర్వాత మళ్ళీ మేము ప్రకటిస్తాము అని మాట్లాడే వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి,
ఈ మాటలు ప్రభు సెలవిచ్చిన మాటలు ఏమైపోయి నెరవేరిని. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. ఎందుకంటే సాధారణంగా ఆనాటి కాలంలో అంటే పాత నిబంధన కాలంలో ఏదైనా ఒక తెగ లేదా ఏదైనా ఒక పట్టణము మరో పట్టణంపై యుద్ధం చేసి జయించి తిరిగి వచ్చిందనుకోండి, ఆ తెగకు లేక ఆ పట్టణానికి చెందిన స్త్రీలందరూ ఏం చేస్తారంటే పాటలు పాడతారు. అంటే ఇప్పుడు ఇది ఒక జనాంగము మరో జనాంగంపై గెలిచి వచ్చినప్పుడు ఆ పట్టణపు స్త్రీలు ఏం చేస్తారంటే పాటలు పాడతారు, ఘనపరుస్తారు, దేవుడు స్తుతిస్తారో ఆ సైనికులని అంటే ఎవరైతే యుద్ధాన్ని జయించిన సైనికులను ఆహ్వానిస్తారో ఈ సందర్భాలన్నీ బైబిల్లో ఉన్నాయి. చూద్దాం ఒకసారి మనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 11:33. అరో ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడి యొక్క మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె ఏం చేసిందంట? అతని కుమార్తె, ఇక్కడ ఎవరో స్త్రీలు, అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొను. ఆమె కాగా అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు అని చెప్పేసి. అంటే యుద్ధం చేసినప్పుడు, యుద్ధంలో గెలిచినప్పుడు, హతం చేసినప్పుడు వెంటనే స్త్రీ ఏం చేస్తుంది? ఇంటికి వచ్చినప్పుడు తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతను ఏం చేసుకుంది? ఎదుర్కొంది. ఇదంతా పాతను చదివితే స్త్రీలు ప్రకటించారా, స్తుతించారా, ఘనపరిచారని సంగతి వెళ్తుంది. ఇది ఏం చదవకుండా ఆ వచనం తీసుకుని మేము కూడా ప్రకటించేస్తాం సంఘాలు అంటారు చాలా స్త్రీలు. అక్కడ వాళ్ళు ప్రకటించినట్టు కాదు. ప్రకటించేవారు అని అంటే స్తుతిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు, నాట్యం చేస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘటన దావీదు గారు కూడా బాగా తెలుసు. దావీదు గారు ఉన్న సందర్భంలో కూడా జరిగింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, దావీదు ఎవరు హతం చేశాడంట? ఫిలిస్తీను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఏంటంట? స్త్రీలు ఇశ్రాయేలు ఓలన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని బ్రాకెట్లు వేసి 1000 కొలదియు 10,000 కొలది అంటే ఏంటి? శత్రువులను. 1000 కొలదియు 10,000 కొలదియు శత్రువులను ఏం చేశారంట? హతం చేసినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు? స్త్రీలు ప్రకటించినట్లేదు కనపడతలేదు, ప్రకటించేదని ఎలా వర్ణించాడు? గాన ప్రతిగానాలు చేయి ఏం చేస్తున్నారు? వాయించుచు నాట్యమాడుతున్నారు స్త్రీలు. ఈ సంగతి ఎరగాలి. కాబట్టి ఆ వచనం యొక్క ఆంతర్యం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, సందర్భం ఏంటి ఆలోచించకుండా ఒక వచనాన్ని తమకు నచ్చినట్టు ఆపాదించేసుకుంటారు చాలామంది నాడు. ఇది ఇంకా మనం కొన్ని సందర్భాలు చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించబడినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. అది కూడా చదువుతాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిచిపెట్టి వస్తారు కదా, విడిచిపెట్టినప్పుడు కూడా ఇలాంటి సందర్భమే మనకు జరుగుతుంది. ఇశ్రాయేలు జరిగినట్టు చూస్తాం మనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 15వ అధ్యాయము నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 15:20. మరియు అహరోను సహోదరియు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మిరియం గురించి మాట్లాడుతున్నాడు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు ఎవరంట? మిరియాం. ప్రవక్తినగు మిరియామును తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ చేసింది ప్రకటించింది ఏంటి? వాళ్ళు ప్రకటించింది ఏంటంటే తంబురలను వాద్యాలను నాట్యాలను ప్రకటిస్తూ గాన ప్రతిగానాలు చేశారు. కానీ వాళ్ళు సంఘంలో బోధ చేసినట్టు ఉందా అక్కడ? అసలు అప్పుడు సంఘం ఉందా? కొన్ని పాతన ప్రకారం వాళ్ళు బోధించినట్టు ఉంది అక్కడ? లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే సొంత బోధలు చేస్తారండి. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి, ఎవరు వెంబడి? మిరియాం వెంబడి వెళ్ళారు. మిరియాము వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడడాన్ని, విజయానికి సంకేతంగా వాయిద్యాలు వాయించడాన్ని, నాట్యం చేయడాన్ని, గాన ప్రతిగానాలు చేయడం అన్నీ దావీదు గారు ఎలా వర్ణించారు?
ప్రకటించు స్త్రీలుగా వర్ణించారు కానీ సంఘంలో బోధిస్తున్న స్త్రీల గురించి ఆయన ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఈ సంగతి వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, కిందకి మాట్లాడేశాడు. యెహోవాను గానం చేయుడి. నెక్స్ట్ ఏమన్నాడు, ఆయన మిగిలి అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోయిను. అంటే ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటి, తంబురులతో చేశారు, నాట్యంతో చేశారు, కానీ వాళ్ళు ప్రకటించారనే దాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడు, దావీదు రాశాడు. ఎక్కడ కీర్తన 68:11 ఏం రాశాడు, ప్రభు మాట ఏం చేస్తాడంట, సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని ప్రస్తావించింది. వేటి కోసం, విజయాల కోసమే. విజయాలు వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేసేవారు, గాన ప్రతిగానాలు చేశారు, మహింపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. దీన్ని ఏం చేస్తారంటే ప్రకటిస్తున్నారు. ఏంటంటే ఇదిగో శత్రులు సౌలు ఇలా ఎదుర్కొన్నాడు, దావీదు ఇలా ఎదుర్కొన్నాడు, కాబట్టి దీని గురించి మేము గాన ప్రతిగానాలు చేస్తారు, రెడీ ప్రకటించారు. అంటే ఏ ప్రకటించారు, పాటలు పాడుతూ దాన్ని ప్రకటించిన దాన్ని, విజయోత్సవం గురించి పాటలాడేదాన్ని వీళ్ళ బోధ గురించి ఏం చేశారంటే ఆపాదించేశారు. బైబిల్ ఏదైనా వచ్చిన చదివితే ముందు సందర్భం తెలుసుకోవాలి. సందర్భం తెలియకుండా తెలుసుకున్నారు అనుకోండి, అక్కడ ఉన్న విషయం అంతా ఏమైపోద్ది, అపార్థం అయిపోద్ది. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. చదివేద్దాం. కీర్తనలు 68:11. ఎందుకంటే ప్రభు శత్రువులను అనగా ఐగుప్తు చేతి నుండి శత్రువులైన కనానీయులపై విజయాన్ని ప్రసాదించి ఆ దేశాన్ని స్వాసంగా ఇస్తానని సెలవిచ్చాడు. కాబట్టి ఆ మాట ఏమైపోయిందంటే నెరవేరిపోయింది. 68:11 కీర్తనలు 68:11 చదువుతాం. 68:11 ప్రభు మాట ఏం చేస్తున్నాడు, సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు. వాళ్ళు ప్రకటించింది ఏంటిది, వాక్యం ప్రకటించారని చెప్పాడా, సంఘంలో బోధ చేసినట్టు చెప్పాడా, పురుషుల మీద అధికారం చేసినట్టు చెప్పాడా, సంఘంలో నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడా. వీళ్ళు ఏం చేస్తారు, ఉన్న వచ్చిన అపార్థం చేసేస్తారు. దాన్ని ప్రకటించి స్త్రీలు, వాళ్ళు ప్రకటించింది గాన ప్రతిగానాలు చేయడం, మహిమపరచడం. మిరియాము కూడా కొంతమంది స్త్రీల్ని ప్రేరేపించింది దేని గురించి, మనం యెహోవాని ఏం చేయాలంటే మనం గానం చేద్దామని ప్రకటించింది. గానం చేద్దామని ప్రకటించింది అంటే కొంతమంది స్త్రీలకి ప్రకటించింది వాక్యం కాదు, ప్రకటించింది ఏంటి, పాటలు పాడదాం. విజయోత్సవాలతో మన పురుషులు విజయోత్సవాలతో వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేద్దాం, దేవునికి ఆ విజయం ద్వారా మహింపడదామని ఎత్తుతున్నారే తప్పించి అది మరొక దాని గురించి కాదని సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అదే మాట్లాడేశారు. దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు, సేనల రాజులు పారిపోయిదురు. ఇక్కడ కూడా అర్థం అవ్వాలి కదండి, సైన్యంగా ఉన్నారు ప్రకటిస్తున్నారు అని అంటే శత్రువులు పారిపోయినప్పుడు, అంటే మన వారి మీద ఇశ్రాయేలు మీద శత్రువులు పారిపోయినప్పుడు, కనానీయులు పారిపోయినప్పుడు, కనానీయులపై మన వాళ్ళు విజయం అందించినప్పుడు అందు గురించి స్త్రీలు ఏం చేస్తారు, ప్రకటించి గాన ప్రతిగానాలు చేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, తంబూరు సితార వాయిద్యం వేస్తున్నారు. ఈ సంగతి ఎరిగితే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్న సందర్భం ఏంటి, వచనం ఏంటి అర్థమైపోద్ది. కానీ దాన్ని అపార్థం చేయడానికి ఏం లేదు, ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చాలామంది వాక్యం తెలియకనే అపార్థం చేస్తున్నారండి. చదివేద్దాం 11-14. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు, సేనల రాజులు పారిపోయిదురు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము ఏమవుతుందంట, పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యన మీరు పండుకొనగా గొవ్వ రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము అని చెప్పేశాడు. ఇప్పుడు ఇదంతా దేని గురించి మాట్లాడేశాడో సందర్భమే. కాబట్టి అంతే తప్ప ప్రకటించే స్త్రీలు అంటే దేని గురించి మాట్లాడాడో, గానం గురించి, ప్రతిగానాల గురించి, దేవుని మహింపరచడం గురించి పాటల ద్వారా చెప్పేశాడే. కానీ ప్రకటించే స్త్రీలు అంటే ఏం కాదు, ప్రకటించే స్త్రీలు కాదు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగలేదు. ఎందుకంటే వాక్యము దేన్నైనా తీసుకుంటున్నప్పుడు సందర్భం చూసుకోకపోతే ఎవరు మాట్లాడారో చూడాలి, ఏ సందర్భంలో మాట్లాడారో చూడాలి, అక్కడ రాస్తుంది ఎవరో చూడాలి, ఏ ఉద్దేశం గురించి రాస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నారో, బ్యాక్గ్రౌండ్ ఏంటి, చరిత్ర ఏంటి తెలియకుండా వంద కదా వాక్యం వాడేసుకుందాం. దేని గురించి అంటే సంఘ కాపల గురించి వాడేసుకుందాం, బోధ గురించి వాడేసుకుందాం, నాయకత్వం గురించి వాడేసుకుందాం అని అంటే దానికి బైబిల్ ఏం చేయదు, సెలవు ఇయ్యదు. ఎందుకంటే స్త్రీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారం చేయటం ఆయన ఆమెకి ఏమేమో నేను సెలవు. ఆతనను మనం వర్తించకపోయినా ఈ వచనాన్ని తీసుకుని వాడుకుంటున్నారు కాబట్టి ఈ వచనాన్ని వివరించడానికి అవకాశం వచ్చింది. కాబట్టి స్త్రీలు స్వార్థంలో వ్యక్తిగత స్వార్థలో పాలువారే కానీ క్రొత్త నిబంధనలో సంఘంలో బోధించడం మనకి ఎక్కడా కూడా కనపడదు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా స్త్రీ బోధించవచ్చు, పలానా వచనాన్ని ఎలా అనుకున్నారని ఏదైనా చెప్పినా
దాని గురించి కూడా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే దేబోరా గురించి మాట్లాడుకున్నా, ఇందాక మిరియాం గారి గురించి చూసేసాం ఆల్రెడీ. మిరియాం గారి గురించి ఉన్నా, హుల్దా గారు చూసుకున్నా, ప్రవక్త గారి గురించి చూసుకుంటున్నా, వాళ్ళంతా పాతకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పురుషుల మీద అధికారం చేసినట్టు కూడా ఎక్కడా కూడా కనపడదు. వాళ్ళు న్యాయాధిపతులకు ఒక స్త్రీ ఉంటుంది, ప్రవక్తిగా కొంతమంది స్త్రీలు ఉంటారు. కాబట్టి అది పాతన్న పద్ధతి, పాతన్న సంబంధించిన కార్యక్రమాన్ని ఎక్కడ మనం ప్రవేశపెట్టకూడదు, క్రొత్తలో ప్రవేశించింది. అంటే ఆ యాజకత్వం వేరు, ఈ యాజకత్వం వేరు, ఆ బలులు వేరు, ఈ బలులు వేరు, ఆ చట్టం వేరు, ఈ చట్టం వేరు. నువ్వు నీకు అనుగుణంగా మార్చుకోవడానికి బైబిల్ దయచేసి వక్రీకరించండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. వీడిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. ఎవరు బోధిస్తున్నారంట? పౌలు గారు బోధిస్తున్నారంట. పౌలు గారు బోధించిన కష్టమైపోయిన వీళ్ళకి, అంగీకరించుకోవడానికి, తీసుకోవడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి కష్టమైపోతున్న వీళ్ళకి. 15 అన్నాడు చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైందని ఎంచుకునండి. అలాగ మన ప్రియ సహోదరుడును పౌలు కూడా తనకు అనుగ్రహింపడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీడిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు, అందుకోసం దీన్ని కాంట్రడిక్షన్ చేశారు. స్త్రీలు సంఘంలో ఉపదేశించాలంటే కొంతమంది ఉపదేశించాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉపదేశించకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు రెండిట్లో ఏది రైటు అని అంటే కనుక బైబిల్ ఏది చెప్తే అదే రైట్. ఎందుకంటే ఉపదేశించకూడదు అన్నప్పుడు ఉపదేశించకూడదు, నాయకత్వం చేయకూడదు అన్నప్పుడు నాయకత్వం చేయాలి. పరిచయం చేయమంటే అది చేయొచ్చు కదా. పరిచయం చేయాలని ఏముండాలి? అర్హతలు ఉండాలి. మరి బోధించే బోధకులకి పురుషులు కూడా అర్హతలు లేవా? ఉన్నాయి. ఇవేమి తెలుసుకోకుండా చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకోసం అన్నాడు అక్కడ, వీటిని గురించి తన పత్రికలన్నింటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతి గ్రహించటకు కష్టమైనవి కాబట్టి వక్రీకరించేస్తున్నారు వీళ్ళు. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకి ఏం చేయుదురు? అపార్థం చేయుదురు అని చెప్పేశాడు. కాబట్టి ఏ చట్టం కింద ఉన్నవారు ఆ చట్ట సంబంధమైన సంగతులని చూడాలి. కానీ పాతన చట్టాన్ని క్రొత్త చట్టంలో మిక్స్ చేస్తే దానివల్ల ఏ వ్యక్తి దేవుని ఎదురు ఏం కాలేడు? నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ వ్యక్తి దేవుని ఎదురు ఏమిగా తీర్చబడ్డావు? నీతిమంతుడని తీర్చబడ్డ. ఈ సంగతి ఎరగాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తుంది. ఎందుకంటే ధర్మం వేరన్నప్పుడు, చట్టం వేరన్నప్పుడు ఆ చట్టాన్ని క్రొత్తంలో వర్తించడానికి అసలే వీళ్ళకి గ్రంథం తెలుసానంటే కంపల్సరీ తెలియదండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 11. ఆ లేవీలు యాజకులే ఉండగా, పాతంలో యాజకులు ఎవరు? లేవీ. ఆ లేవీలు యాజకులే ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకులను సంపూర్ణ సిద్ధి కలిగినలా అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహాయమైంది మార్చబడింది. సంఘములో యాజకత్వ ధర్మము పాత నిబంధన పద్ధతి వేరు, క్రొత్త నిబంధన పద్ధతి వేరు. పాత పద్ధతిని క్రొత్త నిబంధనలు మిక్స్ చేస్తే కనుక వీళ్ళు ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారంటే క్రొత్త నిబంధన క్రైస్తవులు, పాత నిబంధనలు ఎవరు? ఇశ్రాయేలు. ఆ చట్టం వారికి వర్తిస్తుంది, క్రొత్త నిబంధన మనకు వర్తిస్తుంది. కాబట్టి రెండు కలిపితే కనుక ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. ఈ సంగతి ఖచ్చితంగా. ఎందుకంటే పరిచర్య మన టైటిల్ ఏంటి? పరిచర్య వేరు, బోధించడం వేరు. సువార్త వేరు, బోధించడం వేరు. ఈ సంగతి ఎరగకపోతే కనుక అన్నిటినీ చాలామంది ఏం చేసుకుంటారంటే అపార్థం చేసుకుంటారు. కాబట్టి సంఘంలో స్త్రీలు ఉపదేశించవచ్చు అంటే ఉపదేశించకూడదు, సంఘంలో నాయకత్వం చేయొచ్చు అంటే నాయకత్వం చేయకూడదు. స్త్రీ ఏం చేయొచ్చు అంటే పరిచర్య చేయొచ్చు, సువార్త బోధించవచ్చు. ఆ స్త్రీకి ఇవ్వబడిన అంటే స్త్రీ క్యారెక్టర్ గుణగణాలు సంపాదించుకోవచ్చు, విధవరాండ్రను పోషించవచ్చు, అనాథలను ఆదుకోవచ్చు, దిక్కులేని వాడిని ఏం చేసుకోవచ్చు? చేర్చుకోవచ్చు. స్త్రీలు బోధించవచ్చు. వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు ఏం చేయొచ్చు? హెచ్చరించవచ్చు. స్త్రీల కొడుకులు పెట్టి ఇంటికాడ ఉన్న పిల్లల్ని బాగా పెంచి ఎవరికి అవకాశం ఇవ్వకుండా తిమోతి రాసిన మొదటి పత్రిక ఇలాంటి ఉన్నతమైన మానేసి సంఘంలోకి వచ్చి మేము బోధించేస్తామని అంటే గ్రంథం ఏం అర్థమైనట్టండి? తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 వచనం, 5వ అధ్యాయం 14 వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని, మీకు పెద్ద బాధ్యత ఉంది, సంఘం నడిపించే బాధ్యత కాదు. పిల్లలు ఈనాడు తప్పిపోతున్నారంటే తల్లి కేర్ తీసుకోకపోతే తప్పిపోతారు. 14. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఏం చేస్తున్నాను? పిల్లలు తప్పిపోతున్నారంటే భర్త ఎక్కడో పని చేస్తాకెళ్తే
ఇంటికాడ తల్లిగా ఉన్న నీవు పిల్లల్ని ఎంతలా పోషిస్తున్నావు అనే సంగతి దేవుని నోరుదో లెక్కెడతాడు. ఇవి మానేసి నేను సంఘంలో బోధించేస్తాను, సంఘంలో నేను కూడా సంఘ కాపరిని, నేను కూడా దైవ జనరాల్ని, నేను కూడా సేవకు రాండ్రని అంటే కనుక ఈ పదాలు ఎక్కడా కనపడవు, వీటి బోధలు ఎక్కడా కూడా కనపడవు. ఎవరైనా బోధిస్తున్నారని అంటే వారు అపోహ యొక్క బోధలు, దయ్యముల బోధలు ఉన్నారని అర్థం, కానీ గ్రంథానికి వాళ్ళకి ఏం లేదు, ఏ సంబంధం లేదు.